ఒక్కసారి ఆ రిజల్ట్ చెప్పి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఒక్కసారి చేయండి. ఒకసారి బీహార్ ఎన్నికల రిజల్ట్ చూద్దాం. జూబ్లీ హిల్స్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జూబ్లీ హిల్స్లో దాదాపు 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. సరే, ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అప్డేట్. ఇక బీహార్కి వెళ్తే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. మోడీ హవా ఇంకా కొనసాగుతోందా, లేకపోతే రాహుల్ గాంధీ ఈసారి ప్రభంజనం సృష్టించబోతున్నారో అన్న డిస్కషన్. మోడీయా, రాహుల్ గాంధీయా, లేకపోతే నితీష్ కుమారా, తేజస్వి యాదవా, ఎవరు ఈసారి ఆధిక్యాన్ని కనబరచబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేషనల్ స్థాయిలో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అందుకనే బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక మంది పొలిటికల్ విశ్లేషకులు, అనేక రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా బీహార్ ఎన్నికల రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నట్టుగానే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది నిజం చేస్తూ ఇప్పుడు రియాలిటీ కూడా అదే నిజమని చెప్పింది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి బీహార్లో అధికారాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 150 స్థానాల్లో ఎన్డీఏ క్లియర్ కట్ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరోసారి నితీష్ కుమార్, బహుశా 4వ నితీష్ కుమార్ సీఎం పీఠం పైన కూర్చోబోతున్నారు. అనేక ఆశలతో ముందుకొచ్చిన తేజస్వి యాదవ్ ఆర్జేడీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం మహాగఠబంధన్ పేరుతో అక్కడ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, నితీష్ కుమార్ని గద్దెదించాలి, మోడీ హవాని తగ్గించాలని విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అక్కడ బీహార్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వెళ్ళి ఏకంగా చెరువుల్లో ఈత కొట్టారు. అక్కడ యువతతో కలిసి రోడ్ల మీద నడిచారు. అయినా కూడా పెద్దగా ప్రయోజనం బీహార్లో కనిపించడం లేదు. మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కేవలం 75 నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్లో కనిపిస్తోంది. ఆ జేడీయూ అండ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 150 స్థానాలకు పైగా దూసుకుపోయింది. తిరుగులేని మెజార్టీ, బీహార్ హిస్టరీలో ఒక తిరుగులేని మెజార్టీతో మరోసారి ఎన్డీఏ ప్రభంజనం సృష్టించబోతోంది. మోడీ హవా ఇప్పటికే 3 సార్లు ప్రధానమంత్రి అయి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ హవా ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి బీహార్ ఎన్నికలతో రుజువు అవుతోంది. సో బీహార్ ఎన్నికలకు ముందు పరిస్థితి వేరుగా ఉంటుంది, బీహార్ ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి అనేది ఇప్పటికే చర్చ జరుగుతోంది. కేవలం మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి 150 సీట్లతో ప్రస్తుతం ఎన్డీఏ దూసుకుపోతోంది. మహాగఠబంధన్ 75 నియోజకవర్గాల్లో మాత్రమే పరిమితమైంది. అదర్స్ అంటే 17 స్థానాల్లో ఇండిపెండెంట్లు కావచ్చు, లేకపోతే జన్స్వరాజ్ పార్టీ కావచ్చు, వీళ్ళు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో ఇక్కడ జన్స్వరాజ్ పార్టీ ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోందన్న డిస్కషన్ కూడా విపరీతంగా జరిగింది. కానీ ప్రస్తుతం వస్తున్న రిజల్ట్ను బట్టి 5-6 స్థానాలకే జన్ స్వరాజ్ పార్టీ అక్కడ పీకే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఈ జన్ స్వరాజ్ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు, 5-6 సీట్లకు మాత్రమే పరిమితం అవుతోంది అనేది ఇప్పుడు వస్తున్న రిజల్ట్ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతానికి మహాగఠబంధన్ 75 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ఇది పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేటప్పటికి ఈ 75 ఫిగర్ మారుతుందా, లేకపోతే 150 ఫిగర్ మారి పెరుగుతుందా, తగ్గుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇతరులు అంటే ప్రస్తుతానికి లీడ్లో ఇండిపెండెంట్లు కావచ్చు, జన్స్వరాజ్ పార్టీ కావచ్చు, అవన్నీ 17 స్థానాల్లో లీడ్లోకి వచ్చేటప్పటికి కూడా కంప్లీట్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ ఫిగర్ మారిపోతుంది. ఆ 17 స్థానాల్లో చాలా స్థానాలు ఇటు మహాగఠబంధన్కో, బీజేపీ వైపుకో, ఎన్డీఏ వైపుకో వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదర్స్ అనేది చాలా తక్కువ ఫిగరే లాస్ట్కి వచ్చేటప్పటికి మనం చూడబోతున్నాం. ప్రస్తుతానికి మరోసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అండ్ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మరోసారి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నితీష్ కుమార్ మరోసారి గద్దెనెక్కబోతూ ఉన్నారు. ఒక తిరుగులేని ట్రాక్ రికార్డుని, దేశంలో మరే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఒక తిరుగులేని రికార్డుని నితీష్ కుమార్ ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ద్వారా సృష్టించబోతున్నారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నితీష్ కుమార్ది ఒక అగ్రస్థానంలో ఆయన కూర్చోబోతూ ఉన్నారు. ఒకసారి మా కొలీగ్ శివ దగ్గరికి వెళ్దాం. అక్కడ బీహార్ అప్డేట్స్కి సంబంధించి శివ ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పిందో
ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాటిలో ఏ సంస్థ ఇచ్చిన రిజల్ట్కి దగ్గరగా ఈ రిజల్ట్ వెళ్తోంది ఒరిజినల్ రియాలిటీలో? రైట్. ప్రధానంగా చూసుకుంటే కనుక మెజార్టీ పరంగా కానీ గెలుపు పరంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చాయో దానికన్నా అత్యధిక స్థానాల్లోనే ఈ ఎన్డీఏ కూటమి అనేది ముందంజలో ఉంది. దాదాపు 150 స్థానాలకు పైగా, అంటే మీరన్నట్లుగా మ్యాజిక్ ఫిగర్ దాటి 243 స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కనుక దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 122 దాటి దాదాపు 30 స్థానాలకు పైగా కూడా ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. 75 స్థానాల్లోకే మహాగఠబంధన్ పరిమితమైంది. కానీ ఇక్కడ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాక్సిమం 132, 150, కొన్ని 140 వరకు ఇచ్చాయి. కానీ వాటన్నింటి కూడా తారుమారు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మరి ఈ ఫలితాలు అనేవి ఇప్పుడు వస్తున్న ఫలితాలను కానీ ట్రెండ్స్ కానీ మనకు అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. దానిలో ఇటు కీలక నేతలందరూ కూడా పోటీలో ఉన్నారు. అందరూ కూడా నితీష్ కుమార్ కానీ, తేజస్వి యాదవ్, ఇతర సామ్రాట్ చౌదరి, తేజ్ ప్రసాద్ యాదవ్, మరోవైపు కూటమి పార్టీకి సంబంధించిన అధికార పార్టీ మంత్రులందరూ కూడా చాలా వరకు ముందంజలో ఉన్నారు. అంటే మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు అనేది కూడా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి అర్థమవుతోంది. మరొకసారి బీహార్ ప్రజలు అధికార పార్టీకి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ అవన్నీ ఎగ్జాక్ట్ పోల్స్గా అక్కడ ఇప్పుడు మారుతున్నాయి. కానీ వాటికన్నా ఎక్కువ స్థానాలు, అంటే అవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. కానీ అవి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ స్థానాల కన్నా, పర్సంటేజ్ కన్నా ఇంకా ఎక్కువగా బీహార్ ప్రజలు ఇటు ఎన్డీఏ కూటమికి, నితీష్ కుమార్ ప్రభుత్వానికి పట్టం కట్టారని అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళలకు, ఉద్యోగులకు, అన్ని వర్గాల వారికి సంపూర్ణమైన పాలన అందించింది, సంక్షేమ పాలన అందించింది. ఈ నేపథ్యంలోనే మళ్ళొకసారి నితీష్ కుమార్కే పట్టం కట్టాలి, అంటే ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాలని కూడా బీహార్ ఓటర్లు, ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈ మొత్తం ఎన్నికలకు ముందు కూడా 1,40,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 12,000 కోట్ల రూపాయలను మహిళల ఖాతాలో నితీష్ కుమార్ ప్రభుత్వం జమ చేసింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపారు. అంటే ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా మొత్తం ఇప్పుడు ట్రెండ్స్ అనేవి ఇంకా మారుతూ ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో ఇటు బీహార్ కూటమి, ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోంది. మరొకసారి ఎన్డీఏ సీఎం అభ్యర్థి బీహార్ సీఎం పీఠం పైన కూర్చోబోతున్నారు. ట్రెండ్స్ అనేవి కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్స్ కూడా నిమిషానికి కూడా వేగంగా మారుతూ వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ నుంచి మొదలుకొని ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి మొగ్గు ఎక్కువగా అత్యధిక స్థానాలు అనేవి వస్తున్నాయి. దానిలో భాగంగా నితీష్ కుమార్ సర్కారే అంటూ కూడా మళ్ళీ జేడీయూ పోస్ట్ చేస్తుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంది జేడీయూ. మరోసారి నితీష్ ప్రభుత్వం రాబోతున్న అందుకు బీహార్ సిద్ధంగా ఉందంటూ కూడా ఇటు వారందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఫలితాల సరళిలో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ఇక మహువాలో వెనుకంజుల తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్లో తేజస్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. అలీనగర్లో భాజపా అభ్యర్థి మైథిలి ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. అఖీసరాయ్లో భాజపా అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా ముందంజలో ఉన్నారు. తారాపూర్లో బీజేపీ అభ్యర్థి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క స్థానంలో ముందంజలో కొనసాగుతుంది. అయితే దీని ఇంపాక్ట్ కూడా మీరు చెప్పింది ఇంట్రెస్టింగ్. అది ప్రశాంత్ కిషోర్ అనేక రాష్ట్రాల్లో నేనే అధికారంలోకి తీసుకొచ్చాను, ఆ పార్టీలకి అడ్వైజర్గా పనిచేసి నేను ఇచ్చిన సలహాలతోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని చాలా గర్వంగా చెప్పుకునేవాడు. తీరా ఆయన సొంత పార్టీ పెట్టి సొంత రాష్ట్రంలో పోటీ చేస్తే ఒక్క స్థానంలో లీడ్ రావటం ఏంటి? ఎందుకు సెన్సోరాజ్ వైపు ప్రశాంత్ కిషోర్ అన్ని రాష్ట్రాల్లో సీఎంలు చేసిన వ్యక్తి, అన్ని రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించిన వ్యక్తి తన సొంత రాష్ట్రంలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయాడు? ఎందుకు ఆదరించట్లేదు అతన్ని? రైట్, మీరు అన్నట్టుగా అనేక పార్టీలకు స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ఆయన, వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీని గెలిపించుకోవడంలో, కనీస స్థానాలు గెలిపించుకోవడంలో విఫలమయ్యారని ప్రధానంగా ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒకవైపు పార్టీ స్థాపించడం, ఎన్నికలకు సమయానికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంలో కానీ, పార్టీకి సంబంధించిన లీడర్లను ఎంపిక చేసుకోవడంలో కానీ కొంత విఫలమయ్యారు అనేది ప్రధానంగా దీన్ని బట్టి అర్థమవుతోంది. ముందు తాను మాత్రం పోటీలు లేకుండా మిగతా వారిని పోటీలు పెట్టడం, ఇదొకటి చెప్తారు కదా శివ, శకునం చెప్పి అందరికీ శకునాలు చెప్పే బల్లి ఏదో కుడితిలో పడిందని ఏదో ఒక సామెత ఉంటుంది. మీరు బాగా విన్నారా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చెప్తారు. డెఫినెట్ గా ప్రశాంత్ కిషోర్ వర్కౌట్ అయిందా? రైట్.
రేపు డెఫినెట్గా వర్కౌట్ అయిందని ప్రధానంగా చెప్పాలి అశోక్. అంటే అందరి గెలుపు కోసం పనిచేసిన ఆయన వ్యూహకర్తగా ఉండి గెలుపులో కీలకంగా మారిన వ్యక్తి సొంత రాష్ట్రంలో సొంత పార్టీ నేతలను గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారనేది ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ని బట్టి అర్థమవుతోంది. అంటే పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ముగ్గురు ముందంజలో ఉన్నప్పటికీ ఈ ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను చూస్తే కనుక ఒక్కరు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు. మిగతా వారందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. కనీసం డిపాజిట్స్ కూడా వస్తాయా రాదా అనేది కూడా విపక్ష పార్టీలు కొంతమంది ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ పైన కొన్ని అంటే తొలి ఇంకా ఫిగర్ మారిపోయింది. ఇందాక మీరు చెప్పినప్పుడు 150 అనుకున్నాం, ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ 159 సీట్ల మెజార్టీ. బహుశా గతంలో మహారాష్ట్రలో వచ్చినట్టుంది రీసెంట్ ఎలక్షన్స్లో ఇలాంటి మెజార్టీ. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా అంటే అవతల పార్టీని తుడిచిపెట్టేసి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఇంతకుముందు రాష్ట్రాల్లో బీజేపీని చూసాం. ఇప్పుడు 159 స్థానాలు, ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మహాగఠబంధన్ కేవలం 73కు పరిమితమైంది. ఇందాక నేను చెప్పాను, ఇతరులు అంటే జనస్వరాజ్ కావచ్చు, ఇండిపెండెన్స్ కావచ్చు, స్టార్టింగ్లో కొంత లీడ్ కనిపించినా కూడా ఆ ఓట్లన్నీ మళ్ళీ తర్వాత ఇటువైపుకి వచ్చేసే అవకాశం ఉంటుందని. ప్రస్తుతం అదర్స్ చూస్తే కేవలం 4కే పరిమితమైంది. ఏంటి బీజేపీకి ఇప్పుడు నితీష్ కుమార్ ఇప్పటికే 3 సార్లు 4 సార్లు సీఎం. అక్కడ నితీష్ కుమార్ మీద కొంత వ్యతిరేకత ఉందన్న ప్రచారం ఉంది. సో మోడీ హవా తగ్గిందన్న ప్రచారం కూడా జరిగింది. సో ఇవేమీ కాకుండా మరీ ఒకసారి బీజేపీ ఎన్డీఏ ఈ రకంగా దూసుకుపోవటం, నితీష్ కుమార్ వైపు ఇంతమంది మళ్ళీ మొగ్గు చూపటం, రాహుల్ గాంధీ ప్రభంజనం ఏమాత్రం కనిపించకపోవటం ప్రభావం ఎందుకని? రైట్, డెఫినెట్గా అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి మోడీ ప్రభావం తగ్గింది, నితీష్ కుమార్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అనేది పైకి ప్రచారం మాత్రమే తప్ప ఓటర్లలో అదేమీ లేదనేది కూడా ఇటు నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన జేడీయూ కానీ ఇటు బీజేపీ కానీ ఇతర కూటమి పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ అంతర్గతంగా ఓటింగ్ అనేది ఎన్డీఏ కూటమికి ఎక్కువ పడింది అనేది కూడా ప్రధానంగా అందరూ ఇటు కూటమి నేతలు అయితే చెప్తున్నారు. మరోవైపు మీరు అన్నట్లు రాహుల్ గాంధీ ప్రభావం అనేది అక్కడ ఈ భారత్ జోడో యాత్ర కానీ ఇటీవల ఓటర్ చోరీ యాత్రకు సంబంధించి మొత్తం 16 రోజుల పాటు 20 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర చేపట్టినప్పటికీ దాని ప్రభావం అనేది ఎక్కడా కూడా కనిపించలేదు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఫలితాలే, ఆ ఇంపాక్టే ఇక్కడ ప్రధానంగా మనకు ఆ వెనుకంజలో ఉన్న స్థానాలు, అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలను దాటి ఇంకా అత్యధిక స్థానాల వైపు వేగంగా ఈ పరిణామాలు కానీ ఈ పర్సంటేజ్ అనేది కూడా మారుతోంది. దానిలో భాగంగా ఇప్పుడు ట్రెండ్స్ని చూసుకుంటే కనుక మ్యాజిక్ ఫిగర్ 122, కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి 150 స్థానాలు, అంటే దాదాపు 30 స్థానాలకు పైగా కూడా 35-36 స్థానాలకు పైగా కూడా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇటు కొంచెం ముందు వరకు కూడా 75 స్థానాలలో మహాగఠబంధన్ 73 స్థానాలకు పడిపోయింది. ఇంకా ఈ ఫలితాలు అనేది ఇంకా తారుమారయ్యే అవకాశమే ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే గంటకు కూడా రౌండ్కు ఈ ఫలితాలు అనేవి ఫలితాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మహాగఠబంధన్కు అనుకూలంగా మారుతుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, కానీ మహిళలకు పెద్దపీట వేయడం, అంటే మహిళలకు ఒక్కొక్కరి అకౌంట్లో 10,000, 1,40,00,000 మందికి 12,000 కోట్లకు పైగా వారి అకౌంట్లలో జమ చేసింది నితీష్ కుమార్ ప్రభుత్వం. దానిలో భాగంగానే మహిళలందరూ కూడా నితీష్ కుమార్కి పట్టం కట్టారంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా మొత్తం ఎక్కడికక్కడ కూడా సంబరాలు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు బీహార్లో సంసిద్ధమయ్యారు. ఇక్కడ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా సంబరాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇక ఎక్కడికక్కడ ఇటు బీజేపీ నేతలైతే అయితే ఇప్పటికే ఈ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఈ గెలుపు సంబంధించి కానీ ట్రెండ్స్ ఉందని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ట్రెండ్స్ అనేవి దాదాపు 159 స్థానాల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంటే 73 స్థానాలకే ఈ మహాగఠబంధన్ పరిమితమైంది. ఇక జనస్వరాజ్ పార్టీ ఇటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. మరి తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు ప్రత్యేకంగా ఒక సపరేట్ పార్టీ పెట్టుకున్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇక సీనియర్ నేతలు ఇటు మహాగఠబంధన్కు సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. ఇటు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు 10 మందికి పైగా మంత్రులు కూడా వారందరూ ముందంజలో ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి ఇక్కడ స్టూడియోలో గెస్టులు ఉన్నారు, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శివ. ఇక్కడ జూబ్లీ హిల్స్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఓకే శివ, కంటిన్యూ అవ్వండి. NDA is going towards spectacular win.
This is a win of people of Bihar. This is a win for pro-incumbency. This is win of Nitish ji in Bihar. This is win of Modi ji at national level. One thing is clear, you cannot build your win through propaganda. You have to work on ground, you have to perform, you have to show the performance to the people. And if you perform well, even after 20 years, there is no concept of anti-incumbency. This is what NDA, this is what BJP, this is what Nitish ji has proved, that now the concept of anti-incumbency is over. The concept of pro-incumbency is there, where there is a competition of work and you have to win that competition. पूरा क्या सोच रहे हैं अभी ये ट्रेंड्स के बारे में आप क्या सोच रहे हैं? वो महागठबंधन पीछे पीछे जा रहे हैं, आगे एनडीए कोर्ट में जा रहे हैं. देखिए, अप्रत्याशित जीत है और ये जीत के लिए मैं बिहार की जनता को धन्यवाद देना चाहूँगा कि हमारे ऊपर इतना बड़ा विश्वास जताया है. अब हमारी जिम्मेदारी है कि उस विश्वास को आगे बढ़ाएं और जो 20 साल में काम हुआ है उसकी रफ्तार बढ़ा के और तेजी से 5 साल में काम करें. మొత్తంగా చూసుకుంటే ఈ ట్రెండ్స్ని బట్టి బీహార్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇటు నితీష్ కుమార్ ప్రభుత్వం సాధించిన విజయానికి సంబంధించి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో బీజేపీ సీనియర్ నేత వస్తున్నారు, వారి నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. జీ बोलिए अभी ट्रेंड क्या ट्रेंड है जी? क्या होता है? क्या तरीका है? लाइए. अरे सिंगल नहीं हो पाएगा. अरे आप क्या हो गया? अर्ली ट्रेंड पे क्या बोलना चाहेंगे? बहुत अच्छा ट्रेंड है जी, हम जीत रहे हैं. अभी ट्रेंड आया है, फर्स्ट राउंड सेकंड राउंड हुआ है, सब जगह हम आगे हैं, भारी बहुमत से जीतेंगे. मोदी जी के नाम पर लोगों का यकीन है, नीतीश कुमार के नाम पे यकीन है, इसलिए हम जीत रहे हैं. ట్రెండ్స్ని బట్టి చూసుకుంటే కనుక మేము విజయం సాధించబోతున్నాము. మోడీ మీద ఉన్న విశ్వాసంతో అందరూ కూటమికి పట్టం కట్టారు కాబట్టి మేము విజయం సాధించబోతున్నామంటూ కూడా బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ చెప్తున్నారు. అశోక్. థ్యాంక్ యూ శివ. మళ్ళీ మీ దగ్గరికి అప్డేట్కి వస్తాను. ఎస్, బీహార్లో తిరుగులేని మెజార్టీతో ఒక రికార్డు సృష్టిస్తోంది ఎన్డీఏ. సో అది పొలిటికల్గా సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తిగా నితీష్ కుమార్ ఒక రికార్డు అయితే మోడీది మరో రికార్డు కనిపిస్తుంది. సో వరుసగా 4వసారి మళ్ళీ జేడీయూ అధికారంలో రాబోతోంది. ఏకంగా ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా తుడిచేసి 160కి పైగా స్థానాలతో ఎన్డీఏ బీహార్లో దూసుకుపోతోంది. అటు జన్సురాజ్ పార్టీ పెట్టిన ఏదైతే ప్రశాంత్ కిషోర్కి ఏమాత్రం ప్రభావం అనేది కనిపించటం లేదు. అట్లాగే లలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు సొంత పార్టీ పెట్టినా కూడా అతని ప్రభావం కూడా అక్కడ ఏమీ లేదు. అలాగే రాహుల్ గాంధీ ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తుంది. తేజస్వి యాదవ్ ప్రభావంతో కాస్త ఆర్జేడీకి మంచి సీట్లు అయితే రాగలిగాయి కానీ అధికారం అయితే చేపట్టలేకపోతూ ఉన్నారు. సో 156 స్థానాలతో ప్రస్తుతానికి ఎన్డీఏ లీడ్లో ఉంది. ఎంజీబీ మహాగఠబంధన్ కొంత లీడ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. 81 స్థానాల వరకు మళ్ళీ పెరిగింది. సో అది బీహార్ అప్డేట్. ఒకసారి మళ్ళీ జూబ్లీ హిల్స్ దగ్గరికి వద్దాం. జూబ్లీ హిల్స్ అయింది. ఎస్, ఒక్కసారి బీహార్ది చూద్దాం. ఎన్డీఏ 156 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. మహాగఠబంధన్ 82 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు అంటే జన్సురాజ్ కావచ్చు, లలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పెట్టిన కొత్త పార్టీకి సంబంధించిన మెజార్టీ కావచ్చు, అవన్నీ చూస్తే కేవలం 4 స్థానాల్లో మాత్రమే అదర్స్ లీడ్లో కనిపిస్తున్నారు. ఎన్డీఏ తిరుగులేని మెజార్టీ దిశగా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి సీఎం పీఠాన్ని అధిరోహించే దిశగా ఎన్డీఏ దూసుకుపోతోంది. ఆల్రెడీ దూసుకుపోయింది, మ్యాజిక్ ఫిగర్ దాటింది కాబట్టి అధికారాన్ని చేపట్టబోతోంది ఎన్డీఏ. ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఎగ్జాక్ట్గా రుజువయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అదే క్రమంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది, జేడీయూ అధికారంలోకి రాబోతోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి ఎన్డీఏ వైపు మొగ్గు చూపాయి అన్నట్టుగానే చాలామంది లైట్ తీసుకున్నారు. బీహార్లో ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ వచ్చే అవకాశం లేదు. తేజస్వి యాదవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్జేడీ నేతృత్వంలో ఎంజీబీకే ఈసారి పట్టం కట్టే అవకాశం ఉంటుందని కొంతమంది భావించారు, డిస్కస్ చేశారు. కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు వస్తున్న రిజల్ట్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బీహార్కి సంబంధించిన అప్డేట్. ఒక్కసారి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న